హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను మీ శారదాని. ఫ్రెండ్స్, అది స్టోరీ ఒకరంతా కంటిన్యూ చేస్తాను ఫ్రెండ్స్. వ్యూస్ అసలు రావటం లేదు ఫ్రెండ్స్. ఒకరంతా చూడండి ఫ్రెండ్స్. ఏందానంటేను సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. ఓకేనా? ఓకే ఫ్రెండ్స్. తర్వాత వాళ్ళ నాన్న, శారద వాళ్ళ నాన్న చనిపోతాడు అనమాట. చనిపోయిన తర్వాత వాళ్ళు ఊరు వదిలిపెట్టి వాళ్ళ నాన్న చెప్పినట్టు వెళ్ళిపోవాలని అని చెప్పి నేను అనుకుంటా. కానీ ఎక్కడికి వెళ్ళాలి, ఏంది అసలు, ఏమి అసలు ఇది కావటంలా. అందులో శారద వాళ్ళ ఫ్రెండు ఒకరోజు ఇంటికి వచ్చి మా అత్తమ్మకి ఏందని చెప్పారంటే ఇద్దరు ఆడపిల్లలు, తర్వాత మూడో పాప పాపని చెప్పని అన్నారు, ఆపరేషన్ చేయించాలని చెప్పని మా అమ్మ ఇల్లుంది అని చెప్తుంది అనమాట. అది అవునా ఎక్కడ ఏందని చెప్పని పాపం ఈమె కొద్దిగా ఆరాట పడొద్దు అనమాట శారద వాళ్ళ అమ్మ. తెలిస్తే ఏందని చెప్పానంటే ఏదో ఒకటి పరిష్కారము చేసుకుందాం అనే దాంట్లో ఉంటుంది అనమాట. అది నాకైతే తెలియదండి మామూలుగాను. అది తెలిసిన వాళ్ళే అది చేస్తారు. తెలిసిన వాళ్ళు అయితే నేను ఆమెకి చేస్తారు. అందరూ చేయరు అంటే మామూలుగాను తెలిసిన వాళ్ళు ఎవరైనా చెప్పాలి. ఇప్పుడు అమ్మ పాప అని చెప్పానని చెప్పిందే పెద్ద కేసు అంటే ఇది. తర్వాత అబార్షన్ అని చెప్పానంటే మళ్ళీ అది కూడా కష్టమేను. అందుకని ఏంటంటే కొద్దిగా తెలిసిన వాళ్ళని ఒక కొంత రికమెండ్ చేసుకొని అట్లా చేసుకుంటారు అని చెప్తుంది అనమాట. ఇప్పుడు వాళ్ళకి ఆ విషయం తెలియదు ఫ్రెండ్స్. ఏంటంటే ఆడపిల్ల అని చెప్పానని చెప్పటం కూడా కేసు అని తెలియదు. ఇంకొక విషయం ఏంటంటే అబార్షను ప్రతి డాక్టరు ఏంటంటే అబార్షన్ చేయడు. అది ఇప్పుడు ఈ నర్సులు వాళ్ళు చేస్తారు, కానీ అదేందనంటే ప్రాణాల మీదకి వస్తుంది ఫ్రెండ్స్. ఏందనంటే డాక్టర్ చేసేదానికి నర్సు చేసేదానికి చాలా తేడా ఉంటుంది కదా. అట్లాగా ఈమె కొద్దిగా భయపడద్ది శారద వాళ్ళమ్మ. భయపడిన తర్వాత ఈమె అది పాపం ఈ శారద ఏందని చెప్పారంటే వాళ్ళ అమ్మని చూసి ఏందనంటే మా అమ్మ భయపడింది అని చెప్పని అని అనుకుంటుంది మనసులో. తర్వాత వాళ్ళ ఫ్రెండ్ వెళ్ళిపోతుంది. వెళ్ళిపోయిన తర్వాత ఈ శారద మాత్రము నేను చేసిన పనికి ఏందనంటే మా అమ్మ ఈరోజు ఇంత బాధపడతా ఉన్నానని చెప్పని ఆలోచించుకొని బాగా పొద్దుపోయిన తర్వాత ఈ అమ్మాయి ఏందని చెప్పానంటే వాళ్ళ ఇంటికి దగ్గరగా ఉండే రైలు గేట్ దగ్గరికి వెళ్ళిపోద్ది. వెళ్ళిపోయిన తర్వాత వీళ్ళమ్మ ఇక నా పడుకుందామని చెప్పటికే అదే శారద అని చెప్పారంటే ఎక్కడుంది, తలుపులు తీసుంటాయి. ఏంది ఈ అమ్మాయి ఎట్టుపోయింది ఏందా అని చెప్పని పాపం వెనక పరిగిస్తుంది. రోడ్లోకి వచ్చేటప్పటికే పోతూ ఉంటుంది అనమాట. తొందరగా పోతూ ఉంటుంది. తొందరగా పోతూ ఉండేటప్పటికే పొయ్యి అది పట్టుకోవాలని చెప్పని చూస్తే ఇంకా స్పీడ్ పెంచుద్ది అనమాట. పొయ్యి నేరుగా పోయి ఏంటంటే ఒక ఇంకా 5 నిమిషాలకి మామూలుగా ట్రైన్ వస్తూ ఉంటుంది అనమాట. పోయి తొందరగా పోయి అమ్మాయి మధ్యలో నిలబడిపోద్ది. వాళ్ళమ్మ సడన్గా ఏందని చెప్పానంటే అది లాగేస్తుంది. నువ్వు చనిపోయేదానికే నేను కనింది, ఇన్నేళ్ళు చాకి చేసింది, ఎందుకు ఈ విధంగా చేస్తూ ఉన్నావు, నన్ను ఎందుకు ఇంకా బాధ పెడతా ఉన్నావు అని చెప్పని శారద వాళ్ళ అమ్మ అడగద్ది. అడిగితే లేదమ్మా నా వల్ల కదా నీకేందని చెప్పండి కష్టాలు, నాన్న కూడా లేడు కదా, ఇప్పుడు ఎలా ఏందనేది మనకేం తెలియటం లేదు కదా అని చెప్పని అంటుంది అనమాట. నేను చనిపోతే నువ్వు బాగుంటావని చెప్పానమ్మా, నేనేందా ఈ నిర్ణయం తీసుకున్నాను అనేటప్పటికే నువ్వు చనిపోతే అయితే మీ నాన్న చనిపోయాడు, నువ్వు చనిపోతే నేను ఎవరి కోసం బతకాలి, నేను కూడా ప్రాణం తీసుకుంటాము, ఇద్దరం చనిపోతాం రానని చెప్పని ఇద్దరు ఏందనంటే నిలబడతారు. అప్పుడు శారద అది అట్లాగా వద్దమ్మా నేనేందానని చెప్పంటే నేనేం చెయ్యను, నన్ను ఏందానని చెప్పానంటే క్షమించమ్మా అని చెప్పానని పట్టుకొని ఏడుస్తాను. కానీ వీళ్ళిద్దరి సంగతి ఏందానంటే అక్కడ ఒక వ్యక్తి గమనిస్తాడు. అతను అది వీళ్ళు ఆడవాళ్ళు ఏంది ఈ టైంలో రైలు గేట్ దగ్గరికి వచ్చారు, వీళ్ళిద్దరు మధ్యలో నిలబడ్డారు కదా, ఏందనంటే వాళ్ళ అమ్మ అమ్మాయిని లాగటము, వీళ్ళిద్దరు మాట్లాడుకోవటము అంతా బాగా వింటాడనమాట. కొద్దిగా చూచాయిగా వినపడతా ఉంది, కానీ ఏందని చెప్పి అంత క్లియర్గా వినపడలా. తర్వాత అది వీళ్ళు మాట్లాడుకొని నువ్వు ఎట్లాంటి పనులు ఎప్పుడు చేయనానని చెప్పానని నాకు చెప్పమ్మా, నా మీద ఒట్టేసానంటే నేను ఇంకెప్పుడు చేయనమ్మా అని చెప్పని ఇద్దరు బయటకు వచ్చేస్తారు. అప్పుడు అతను ఏంటంటే వాళ్ళిద్దరిని ఫాలో అవుతా వస్తాడు వాళ్ళిద్దరి దగ్గరికి.
వచ్చి అదమ్మా మీరు ఎక్కడికి వెళ్ళాలి ఏంది, మా ఇద్దరు ఆడవాళ్ళు వచ్చున్నారు, ఎక్కడికి వెళ్ళాలి ఏంది అంటే కొద్దిగా అతనికి అవగాహన అయిందనమాట. నేను చెప్పానంటే మాకు మేము ఇక్కడే లేండి, మేము పని ఉండి వచ్చాము, మీరు మాకు ఏం చేయపక్కర్లేదు, మా ఇద్దరు మేము వెళ్తున్నాము మా ఇంటికి అని చెప్పని ఇద్దరు పోతుంటాం. అమ్మ నేను ఆడదాకా తోడు వస్తాను అని చెప్పని అంటాడు. అంటే లేదండి మాకు తెలుసు మేము వెళ్తాము అని చెప్పానని వీళ్ళు తొందరగా వెళ్తూ ఉంటాడు. అతను కొంత దూరం ఏంటంటే ఫాలో అవుతాడు. ఫాలో అయిన తర్వాత ఆమెకి ఇతను ఫాలో అయ్యేటప్పటికే శారద వాళ్ళ అమ్మకి కొద్దిగా భయం వేస్తుంది. ఇద్దరు ఆడవాళ్ళమి ఇంటి దాకా ఫాలో అవుతూ ఉన్నాడు ఏందా అని చెప్పని అవుతాడేమో అని చెప్పి ఆమెను కొంతసేపు ఏందనంటే ఇల్లు తెలియకుండా ఉండేదానికి ఒక దగ్గర ఆగిపోతారు అన్నమాట. ఇతను వెనక్కి వెళ్తాడో లేదో అని అన్నట్టు. అతను కొద్దిగా ఏందనంటే సరిగా ఒకరంతా అతను అర్థం చేసుకొని వెళ్ళిపోయిన తర్వాత వీళ్ళు ఇంటికి వెళ్ళిపోతాడు. ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత శారద చెప్పద్ది ఏమని చెప్పానంటే అమ్మ మనం వెళ్ళిపోతాము, ఇక మనం ఇక్కడ ఉండలేము, నా ఫ్రెండ్ కూడా ఏందని చెప్పంటే కొద్దిగా అమ్మాయికి కూడా కొద్దిగా అర్థమయ్యింది ఏంది అని చెప్పానని అది నేను వాళ్ళ దగ్గర ఏందనంటే అసహ్యంగా ఉంటుంది, నా జీవితం ఈ విధంగా అయిపోయింది, ఒకరోజు ఉన్నట్టు ఒకరోజు ఉండరు కదమ్మా, ఎప్పుడైనా కూడా ఏంటంటే హేళనగా మాట్లాడతారు, మనం తెలియని దగ్గరికి వెళ్ళిపోతాము. సరేనమ్మా నేను కూడా అదే కదా నీకు చెప్పేది, సరేనమ్మా మీ నాన్న ఏంటంటే అప్పుడప్పుడు ఇచ్చిన డబ్బులు కొద్దిగా ఉన్నాయి, అవి తీసుకొని ఏందనంటే కొద్దిగా బంగారు అది ఉంది, అదంతా ఏందనంటే అమ్మేసి కొద్దిగా డబ్బులు తీసుకొని అవి కూడా డబ్బులు చేసుకొని వెళ్ళిపోతాము అని చెప్పి పాపము వీళ్ళు పండుకుంటారు. నిద్రలేసే బాగా ఫ్రెష్ అయ్యారు. అది వాళ్ళ నాన్నకి ఏందని చెప్పానంటే కొద్దిగా దీపం పెట్టుకొని ఈ గిడ్డలంతా కొద్దిగా సర్దుకున్నారు. వాళ్ళ నాన్న ఫోటో తీసి లోపల పెట్టి ఇంకేం తీసుకోలేదు ఫ్రెండ్స్. ఆమె బంగారం అంగటి కాడికి పోయారు, కొద్దిగా ఆ వస్తువులన్నీ అమ్ముకున్నారు, కొద్దిగా డబ్బు చేసుకొని వాళ్ళ అమ్మ వచ్చింది, ఇంటికి వచ్చింది. ఇంకా వాళ్ళు నైట్ ఏంటంటే వెళ్ళిపోవాలన్నమాట. నైటు వెళితే కానీ అంటే ఎవరికి తెలియదు. ఇప్పుడు పొగులు వెళితే అది ఇక ఎక్కడికి వెళ్ళారు ఏందని చెప్పి గుడ్డలు ఎత్తుకొని పోతా ఉన్నారు, ఇప్పుడు ఎవరైనా కూడా తెలిసిన వాళ్ళు గబక్కన అడుగుతారు కదా, అందుకోసం రాత్రి పోవాలని చెప్పని నిర్ణయించేసుకున్నారు. వాళ్ళు వెళ్తూ ఉంటే మళ్ళీ ఇతను ఏందని చెప్పానంటే అతను ఎట్లాగో ఫాలో అన్నట్టుగా వీళ్ళకి పోతూ ఉంటే పాపం వెనకనే వచ్చేందనంటే వాళ్ళకి తెలియకుండా వెనకనే వస్తూ ఉన్నాడు. వెనకనే వస్తూ ఉండేటప్పటికి వీళ్ళు గమనించుకోలేదు, అతను మాత్రం వీళ్ళని గమనిస్తున్నాడు. వీళ్ళు ఏ బస్సు ఎక్కాలి, ఏ ఊరికి వెళ్ళాలి అనేది అర్థం కాలేదు ఫ్రెండ్స్. వీళ్ళకి ఏం చెయ్యాలా, ఇక బస్ స్టాండ్కి పోతే ఏ బస్సు అని ఎక్కాలి, ఏ ఊరికని పోవాలి, ఇద్దరు ఆడవాళ్ళమి పోగానే మనకేందానని చెప్పారంటే ఇల్లు కావాలి, ఏం చెయ్యాలి ఏందానంటేను అని ఆలోచిస్తూ అక్కడ చిన్న బాబా గుడి ఉంటే ఆ బాబా గుడి దగ్గర కూర్చుంటారనమాట. ఆ గుడి దగ్గర కూర్చొని బాధపడుతూ ఉంటుంది అనమాట. మనం ఎక్కడికి వెళ్ళాలమ్మా, మనకి ఏందనంటే పోయిన వెంటనే మనకి ఇల్లు దొరకాలి కదా, ఎవరు సహాయం చేస్తారు అని చెప్పానని. అది ఫ్రెండ్స్.